ఛానల్. సో ఫైనల్లీ పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే ఆసమ్, నెక్స్ట్ లెవెల్. అంతే, ఫ్యాన్స్కి అయితే పండగ. థియేటర్లో అయితే పక్కా విజల్స్, ఎవ్వడ కూడా సీట్లో కూర్చొని కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకైతే త్రూ అవుట్ ద ట్రైలర్ చూస్తూ ఉంటే అనిపించింది. రామ్ చరణ్ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే, లిటరల్లీ ఒకటే మాట, ఆగ్ లగా దేంగే, ఆగ్ లగా దేంగే. వావ్, ఐఎమ్ స్టిల్ ఆ వైబ్లో ఉండిపోయా ఇంకా. వావ్, యా, మాటలు రావట్లేదు అసలు చెప్పడానికి. యా, ఇప్పుడైతే మనము ట్రైలర్ని అయితే రివ్యూ చేద్దాం, పార్ట్స్గా చూద్దాము, లైక్ బ్రేక్ డౌన్ చేద్దాం మొత్తం అంతా. ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వైబ్స్ అయితే వచ్చాయి. ఒకటి స్పోర్ట్స్ డ్రామా అండ్ అనదర్ థింగ్ ఈజ్ రంగస్థలం. ఆ వైబ్ అయితే వచ్చింది. ప్రతి మూవీలోని హీరో ఒక స్పోర్ట్కి లిమిట్ అయి ఉంటాడు, బట్ ఇక్కడైతే 2-3 స్పోర్ట్స్కి అయితే ఉన్నాయి. అండ్ బుచ్చిబాబు సానాది డస్టీ షాట్స్, విజువల్స్, స్టేడియం షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా రియలిస్టిక్గా అయితే నాకైతే అనిపించాయి. అండ్ రామ్ చరణ్ అండ్ ఎవ్రీ పర్సన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని బుచ్చిబాబు సానా అయితే పర్ఫెక్ట్గా ట్రైలర్ని అయితే బ్లెండ్ చేశారు. స్టోరీ అయితే మనకి కరెక్ట్గా ఇంకా ఏమీ అయితే తెలియట్లేదు, బికాజ్ లైక్ ఇది ఏ జోన్రా అని అయితే తెలియడం లేదు. ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ స్పోర్ట్స్ డ్రామా అండ్ ఆల్సో మనకి అక్కడక్కడ పొలిటికల్ స్టోరీస్ కూడా అక్కడక్కడ బ్లెండ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. లైక్ జాన్వీ కపూర్ని చూస్తే మనము తను ప్యాంప్లెట్స్ ఇస్తూ ఏదో క్యాంపెయినింగ్ చేస్తున్నట్టు. అండ్ ఆల్సో ఒక షాట్ అయితే మనం చూసుకుంటే ప్యాంప్లెట్స్ మధ్యలో జాన్వీ కపూర్ అయితే పడుకొని అయితే ఉన్నది. అండ్ ఆల్సో అక్కడక్కడ మనకి జాన్వీ కపూర్ జీప్ మీద వస్తున్నప్పుడు వెనకాతల స్పీకర్స్ అయితే కట్టేసి ఏదో ప్రచారం చేస్తున్నట్టు అయితే మనకైతే అనిపిస్తుంది. అండ్ శివన్న కూడా ఇందులో అయితే ఉన్నది తక్కువ టైం అయినా కాస్త హ్యూజ్ ఇంపాక్ట్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ఆల్సో జగపతి బాబు గారు ఎవరు కొంచెం ఉన్నది తక్కువ సేపు అయినా తను ఫ్యూ డైలాగ్స్ అయితే చెప్పారు. సో సైలెంట్ పిల్లలలాగా అయితే నాకైతే ఒక కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. జగపతి బాబు లుక్స్ చూస్తే మనకి కాస్త టెర్రబుల్ అండ్ కాస్త విలన్ రోల్ లాగా అయితే నాకైతే బిట్ అనిపిస్తుంది. చూద్దాం, నెక్స్ట్ మనం మూవీ పూర్తిగా చూసాక మనం ఏమన్నా ఫుల్ కంక్లూజన్కి అయితే రావచ్చు. జాన్వీ కపూర్ లుక్స్ చూస్తే నాకైతే కాస్త డిసప్పాయింటింగ్గా ఉంది. లైక్ దేవరా టచ్ అయితే నాకు ఎక్కడో కాస్త అనిపిస్తుంది. లైక్ రామ్ చరణ్ కూడా నాకు అక్కడక్కడ రంగస్థలం అనిపించిన, బట్ బుచ్చిబాబు సానా తన ఓన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి రామ్ చరణ్ కంప్లీట్లీ ఒక అథ్లెట్ లాగా అయితే చూపించారు. సో నాకు ఎక్కడ కూడా రంగస్థలం వైబ్స్ కనిపించినట్టు అయితే ఉన్నాయి, కానీ బట్ లుక్స్ పరంగా అండ్ క్యారెక్టరైజేషన్ పరంగా అయితే నాకు ఎక్కడో జాన్వీ కపూర్ది కాస్త అంత నాకు ఫ్రెష్నెస్ అయితే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఓకే, క్యారెక్టరైజేషన్ చూస్తే ఫస్ట్ నుంచి కూడా కంప్లీట్లీ ఆ పెద్ది అనే క్యారెక్టర్ని తను ఓన్ చేసుకున్నాడు. లైక్ డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పినట్టు ఈ క్యారెక్టర్ వాళ్ళ ఊర్లో ఎవరో పెద్దిరాజు అనే ఒక పర్సన్ అంట, అతను జాగరీ ఫ్యాక్టరీలోనే ఎక్కడ పనిచేస్తారు అది అని చెప్పేసి అన్నారు. లైక్ రామ్ చరణ్ చూస్తుంటే లిటరల్లీ ఎక్కడ కూడా మనకి తన రియల్ లైఫ్ లాగా ఉన్నట్టు ఎక్కడ కూడా అక్కడైతే అనిపించడం లేదు. ఏదో లిటరల్లీ హీ ఓన్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అయితే నాకైతే త్రూ అవుట్ ద ట్రైలర్ అయితే కనిపించింది. ఈవెన్ వీ ఫెల్ ద సేమ్ ఇన్ రంగస్థలం ఆల్సో. అట్లా అని చెప్పేసి మళ్ళా అగైన్ మనం ఆర్ఆర్ఆర్ కూడా చూస్తే అక్కడ పోలీస్ లాగా యాక్ట్ చేస్తే పోలీస్ లా కంప్లీట్లీ అనిపించింది. సేమ్ లిటరల్లీ రామ్ చరణ్ అయితే హీ నెయిల్డ్ ద పెద్ది క్యారెక్టర్. లైక్ ఏ విలేజర్ అండ్ క్రికెటర్గా కూడా. అండ్ ఆల్సో రెజ్లింగ్, మనము లాస్ట్ షాట్ చూస్తే బ్యాట్ పట్టుకొని ముందుకు వచ్చినట్టు నెక్స్ట్ ఒక పర్సన్ని తీసుకొని ఎట్లాగా మోసి ఇట్లాగా ఫ్లిప్ చేసి వెనక్కి పడేస్తాడు. ఆ క్యారెక్టర్లో కూడా మనకి రెజ్లర్, ఒక ప్యూర్ పక్కా అథ్లెట్ రెజ్లర్ లాగే నాకైతే త్రూ అవుట్ ద ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ఆల్సో లాస్ట్లో మనకి అతను ఏదో రెవల్యూషన్ చేస్తున్నట్టు కార్ పట్టుకొని అట్లా లేపి అక్కడ ఒక
రెవల్యూషన్ క్యారెక్టర్ చేశారు, అది కూడా హీ నెయిల్డ్ ఇట్. అండ్ ఆల్సో మనకి ట్రైలర్లో చూస్తే బ్యాక్గ్రౌండ్లో రెడ్ ఫోర్ట్ ఉంది అండ్ ముందర ఇతను చెరుకులు లాక్కుంటూ వెళ్తున్నారు. లైక్ ఈవెన్ దేర్ ఆల్సో హీ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్, లైక్ స్ట్రగ్లింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ చెప్పాలి అంటే ట్రైలర్లో నాకు మెయిన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇంకా బాగా కనిపించింది అంటే రామ్ చరణ్ ఒకరే మెయిన్గా. అండ్ అక్కడక్కడ జగపత్ బాబు నాకు ఫ్యూ గ్లిమ్సెస్లో అనిపించారు. అండ్ ఆల్సో రంగస్థలం మహేష్, అతను ఉన్నది ఫ్యూ సెకండ్స్ అన్నా నాకైతే చాలా ఇంపాక్ట్ కనిపించింది. రంగస్థలంలో ఆబ్వియస్లీ వీ నో లైక్ మహేష్ది క్యారెక్టర్ మంచిగా ఉంది, చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ ఈ మూవీలో కూడా అట్లనే ఉంటుంది అని చెప్పేసి అయితే ఐఎమ్ ఫీలింగ్ దట్ థింగ్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. ఫైనల్లీ మూవీలో అయితే మనం చూద్దాం. ఫస్ట్ గ్లిమ్సెస్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఫ్రంట్ ఫుట్ షాట్ ఉంటుంది కదా క్రికెట్ది, అది అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. బికాజ్ ఆబ్వియస్లీ వీ నో దట్ థింగ్, ఆల్రెడీ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అయితే అయ్యి ఉంది. అండ్ ఆల్సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి చెప్పుకుంటే చిక్రీ చిక్రీ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎవ్రీడే వింటూ ఉంటా ఆ సాంగ్. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అయితే అగైన్ ఐ కెన్ feel that his music will add extra beautiness to this movie అని నాకైతే అనిపిస్తుంది. BGM and everything that was like awesome అసలు. అండ్ మనం స్క్రీన్ ప్లే చూస్తే అండ్ సినిమాటోగ్రఫీ చూస్తే రత్నవేల్ గారి ఇంపాక్ట్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఎవ్రీ షాట్ లైక్ బాగా డిజైన్ చేసి తీసినట్టు ఐ ఫీల్ దట్ రియల్నెస్ ఆఫ్ ద షార్ట్స్, రియాలిటీకి దగ్గరలా ఉన్నట్టు ఆ డస్టీ షార్ట్స్ అవన్నీ లిటరలీ దే దెమ్సెల్వ్స్ ఆర్ గివింగ్ ఎలివేషన్ టు ద హీరో. సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే దట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్. అండ్ నాకు ట్రైలర్ కట్ చూస్తూ ఉంటే లిటరల్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ దే షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ దే హ్యావ్ టు గివ్ ద ఎలివేషన్ టు ద మూవీ. అండ్ ఈ విధంగా చూస్తే స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ దే హ్యావ్ డన్ దర్ పార్ట్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఫ్లాస్ గురించి వస్తే నాకైతే హీరోయిన్ చాలా అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. అండ్ ఏదో లైక్ ఏదో సింప్లీ తను గ్లామర్ రోల్కే అన్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ మూవీ చూస్తే కానీ మనకి కంప్లీట్గా తెలియదు. అండ్ ఆల్సో ఇది ఏ జోన్లోకి అయితే నాకు తెలియడం లేదు, లైక్ పొలిటికల్ డ్రామానా లేకపోతే రివెంజ్ స్టోరీనా అండ్ ఏమి అయితే నాకు తెలియడం లేదు. అండ్ అక్కడక్కడ నాకు ఏదో కమర్షియల్ మూవీ లాగా అన్నట్టు అయితే సమ్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. బట్ ఇప్పుడే మనం అయితే వీ షుడెంట్ కమ్ టు ఏ కంక్లూజన్. అండ్ ఇదైతే ఆల్రెడీ సెన్సార్ అయితే ఫినిష్ చేసుకుందట, 3 hours 9 minutes అని అయితే అంటున్నారు. Let's wait for the release and then only we can conclude perfectly. మీకు బాగా నచ్చిన షార్ట్ ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏమైనా నెగిటివ్స్ అవి కనిపిస్తే లైక్ మీరు కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. Please do like, share and subscribe to our channel. అంతే.